ఈ ప్రకారంబుగా మాచే ప్రదర్శింపంబూనినా తిరునగరి అనంతదాస విరచితంబైన కుశలవ చరితంబను ఉత్తర రామాయణమునందు చెప్పబడియున్న కథాక్రమంబు ఎట్టిదనినా హలో అనేకదం తం భక్తానా ఏకదం తం ఉపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పురజన ప్రముఖులకు విజ్ఞప్తి ఏమిటంటే 1972వ సంవత్సరం 73వ సంవత్సరం ఈ 2 సంవత్సరాలలో ఇదే రామనాటకాన్ని మా గురువులు మా పితృదేవులు అయినటువంటి యొక్క దివంగత కీర్తిశేషులు సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఠాగూర్ రత్న అవార్డు గ్రహీత
శ్రీ పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారి యొక్క దర్శకత్వంలో వేదాంతం రత్తయ్య శర్మ గారు శ్రీరామచంద్రమూర్తిగా, పసుమర్తి రత్తయ్య శర్మ గారు సీతాదేవిగా, నేను నా తమ్ముడు లవకుశులుగా మేము నర్తించటం, మేము అభినయం చేసాము. ఆ రోజులలో మళ్ళా ఒక 50 సంవత్సరముల తర్వాత అదే రామనాటకాన్ని వారి నేతృత్వంలోనే నేను కూడా చింతా వెంకట్రామయ్య గారి యొక్క పరంపర అనుగతంగా వచ్చినటువంటి యొక్క ఈ యక్షగాన సాంప్రదాయం ఈ రోజున ఇదే వేదిక మీద నేను ప్రదర్శించటం, నా ప్రశిష్యుల ద్వారా ప్రదర్శింపచేయటం, నా బృందమంతరికి కూడా చేసుకున్న గొప్ప యజ్ఞంగా నేను భావిస్తూ కూచిపూడి హెరిటేజ్ వారందరికీ కూడా పేరు పేరున వారికి నా శుభాకాంక్షలను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుపుకుంటూ కథలోకి వెళ్దాం. భద్రుని ప్రవేశం. తద్ధణ తజ్జను అధికి తక తక దిగిజ్జను తదిగిన తుం తద్ధణ తజ్జను తదికి తక తక దిగిజ్జను తదిగిన తుం భద్రుడు వచ్చే చూడరోయం నే సభకును భద్రుడు వచ్చే చూడరోయం నే ప్రియుల చూచి కలహిల్పవదను కలక ప్రియుల చూచి కలహిల్పవదను ఒరే భద్ర,
నేడు నీవు అత్యంతోత్సాహంబను ఈ సభా ప్రాంగణమునకు అరుంగుదించిన తెరంగు తెలుపుమయ్యా. తెలుపుచున్నాను వినుడు. చెప్పుము. శ్రీరామచంద్రుల వారు సోదర సతీ సమేతముగా 14 సంవత్సరములు అరణ్యవాసము నుంచి అలాగే అయోధ్యకు వేచేయుచుండుటచే ఏం చేసి ఉండుటచే శ్రీవారులకు వశిష్ఠాది మహర్షుల సమక్షంబున నేడు పట్టాభిషేక మహోత్సవం జరగబోతున్నది గాన. ఏమిటి పట్టాభిషేక మహోత్సవమే? మీరులందరూ మేమంతా కూడా మీరులందరూ బహు నింపందంగా కూర్చొని బహు హెచ్చరికతో చూచుచుండు పౌరులారా. పౌరులారా దింత దింత దక్తతో దింత దింత దక్తతో దింత దక్తతో ఇట్లు భద్రకుండరుదెంచిన అనంతరంబున శ్రీరామచంద్రుల పట్టాభిషేక మహోత్సవ శుభ సమయంబు ఎట్టులుండెనన చూడరే శ్రీరామచంద్రుల చూడ శ్రీరామచంద్రుల చూడ శ్రీరామచంద్రుల చూడ శ్రీరామచంద్రుల చూడరే మనమున చూడరే మనమున వేడుకలరగ మనమున వేడుకలరగ మనమున వేడుకలరగ బోడి మీరగ పురుషోత్తముల బోడి మీరగ శ్రీరామచంద్రుల కౌసల్య వరవటిని కౌసల్య వరవటిని
సమయం భరత లక్ష్మణ శత్రుఘ్నుల రుదెంచు విధం ఎట్టిదని పల్లవ పదవ ఘన విగ్రహ జనయన కోదండ సభాసదులారా ఆలకింపుడు. నేడు శ్రీరామచంద్రునకు పట్టాభిషేక మహోత్సవ శుభ సమయము. ఇట్టి శుభ సమయమున సూర్యవంశానుక్రమమును అనుసరించి నా చేయొనరింపబడుట మిక్కిలి సంతసము. శ్రీరామచంద్ర, మీ తాత ముత్తాతలకు సగర రఘు దిలీపాదులెట్టు ఈ భూవలయమును పరిపాలించిరో అట్లే నీవును నీ సోదరులతోడ కీర్తికాముడవై ఈ ధరను పరిపాలించు. స్వస్తి సమస్త దైత్య కుల సాధన యోగ్య సుకర్మ. స్వస్తి
స్వస్తి సమస్త భూమి జన సాధన యోగ్య మృదూరవక్తకు స్వస్తి స్వస్తి సమస్త దేవగణ సాధన యోగ్య సుధర్మశాలి స్వస్తి స్వస్తి ధరాత్మజాపతికి పావనమూర్తికి రామచంద్రకు స్వస్తి స్వస్తి వశిష్ఠ సంయమీంద్ర, మీ ఆశీర్వచన ప్రభావమున కాదే నా కొదవిన కష్టములన్నీయు సుఖములుగా పరిణమించుటలు ఎప్పటి వలిని మీ కరుణారస దృష్టి మాపై ప్రసరింపచేయుచుండా ప్రార్థించుచున్నవాడను. ఈ రాజ్యమునకు మంత్రిగా సకల సద్గుణోపేతుడగు భరతుని నియమించుచున్నాను. లక్ష్మణ, నీవు సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించి నాకు సహాయుడమై ఉండమయ్యా. అనుజా శత్రుఘ్న, నీవు నాకు అంగరక్షకుడవై నన్ను అనుసరింపుమయ్యా. ప్రియభక్తాగ్రణి ఆంజనేయ, నీవు నాకు ప్రీతిపాత్రుడవై వెలంగుమయ్యా. భద్రా, నీవు సర్వదా పురజనుల క్షేమముల రైచు నా కెరింగింపుము. రామ జయ జయ రామ సీతారామ మంగళం ఘనశ్యామ కౌసల్యతనయ రాయ మంగళం జయవన కుటారసేన మంగళం దాస కలుష పరీకర లక్ష్మీ మంగళం లక్ష్మీ మంగళం శ్రీధర్మపుర నివాస శ్రీ రఘువీర మంగళం శ్రీధర్మపురి నివాస శ్రీ రఘువీర మంగళం రామ జయ జయ రామ శ్యామ సుందర రూప సీతామంగళం రాజమంగళం ఘనశ్యామ సుందర రూప సీతామంగళం మహితమంగళం శ్రీరామమంగళం శ్రీరామమంగళం రామ రామ సీతారామ రామ రామ ఇట్లు శ్రీరామచంద్రుండు సుఖముగా రాజమేలుతున్న తరి భువనమంతలు చార చోర రోగమృత్యు భయాదులకు దూరులై సర్వులు శ్రీరామరాజం బట్టిదను చుండకాలంబున ఒకనొకతో సాకలి వాని భార్యయు కలగిల్చుకొను విధంబు ఎట్టిదనినా
తద్ధణ తజ్జను అదిగి తగ తగ దిగిజ్జను తదిగినతో తద్ధణ అతజ్జను అదిగి తగ తగ దిగిజ్జను తదిగినతో సాకలి మడియాలు వచ్చెనమ్మ అమ్మమ్మ సాకలి మడియాలు వచ్చెనమ్మ అమ్మమ్మ సాకలి మడియాలు వచ్చెనమ్మ అమ్మమ్మ సాకలి మడియాలు వచ్చెనమ్మ అమ్మమ్మ కోకల మూటల గొప్పన నత్తుక ఇకరపు సలతో బిర బిర తిరగుతూ కోకల మూటల గొప్పన నెత్తుక భీకరపు సలతో బిర బిర తనతుక కాలి మడియాలు వచ్చెనమ్మ అమ్మమ్మ నల్లని మేటి ఛాయ తోడ శరీర మెల్ల తెల్లని రోమాచయము తోడ నల్లని మేని ఛాయ తోడ శరీర మెల్ల తెల్లని రోమాచయము తోడ బల్లవాదరి తన పడతిని కూడుక బల్లవాదరి తన పడతిని కూడుక అలిబిల్లిగా ఆడుతూ పాడుతూ సాగాలి మడియాలు వచ్చే అబ్బా 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 అమ్మమ్మ సాగాలి మడియాలు వచ్చేనమ్మ వచ్చాయ్ ఏడ కూకున్నావే ముండ మోపిరావే మూఠేడేసివే సిగదరగా ముండ మోపిరావే మూఠేడేసివే ప్రొద్దుబోయనులోకి పోవలయునే కుయ్యకురాయోరి గుడ్డివా ఎడివా ఎనగ మూటున్నది వినపడుతుందా ఎనగ మూటున్నది ఎత్తుకోరా కట్టెద కొట్టెద కండలు దరిగెద తిట్టెడు నిల్నింక నిచ్చట అబ్బో నీవు కాకున్నాను ఎది నీవు కాకున్నా నీ ఇంకొక్కడయ్యను కోరా నన్నరాకు అయిన నీవేమి సేతువే అధమొత్తా ఘనము చెరచకురా గండు మొగడా నన్ను ఇబ్బంగి దుర్వార్తలాడబోకే ఆడకేమి రాని వెంట అది ఉడవురా అదరు అదరు బెదరు లేక ఎదిరించిన తోడ పదరూటాలిది నీకు పంతమా పదరక నీ వెంట పౌరుషగాడవు పొదమావారేమైనా కొంచెమా గండ తొత్త గండ తొత్త నీక కొండ నేరవుని కండ
దంచి లెసగదంచి సిగబట్టి వంచి లెసగదంచి చెరిగెదను చూడు నిరము సిగబట్టి వంచి లెసగదంచి ఏమిటిరా ఏమిటి గోల అది కాదురా ఏమిటి ఏమన్నా అమ్మో ఉన్ని దుప్ప తెగ నా మీదకి వస్తున్నావేమిట్రా అది కాదు ఏమిటి గోల ఏమిటి ఇష్టా సరేలేవా ఆడ కూతురిది జరుగు కొంచెం ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళవయ్యా అది సోకు బాగానే ఉందిలే ఆడ కూతుర్ని ఈ బంగి అన్యాయం చేయకు సుమా ఇదిగో అసలేది రామరాజ్యం రాములో రాజ్యం ఏ రామరాజ్యం ఏంటో ఆ రావణాసురుడి దగ్గర ఉన్న సీతమ్మను తెచ్చుకొని రాముడు వెళ్ళినాడు అయితే కానీ నేను మాత్రం దీన్ని అయ్యయ్యో అమ్మ పద 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 సకలి మడియాలును వాని భార్య కలహించుకొనుటయు అంతర భద్రుండు వారల దండించుటయు వృత్తాంతంబును శ్రీరామచంద్రునకు తెలుప అంత రామభద్రుండు మనంబునాందోళించి కర్తవ్యమాలోచించుటకై రామాజ్ఞతో లక్ష్మణ భరత శత్రుఘ్నులరుదెంచు విధంబు ఎట్టిదనినా కృపారామ శ్రీరామ నారాయణ అపరాధము జరిగినా లేక ప్రజలకేమైనా ఆపద సంభవించెనా అన్నా ఇది ఏమి విపరీతము ఆశ్రిత సంరక్షణ దరహాస సుందర వదనారవిందంబు వాడియుండుట ఈ రేడు లోకముల దురదృష్టమే కదా అన్నా.
మీ దాసులకు మేముండ మీరింత చింతిల్లదగునే. ఇనకుల దుగ్ధవార్ధిను దజిల్చి కకుత్స భగీరథాది భూపనృత చరిత్రముల్ వినియు పంక్తిరథాత్ముజలమయ్యు దుర్యశంబును గనినారము ఏరిగన మోమిక చెల్లదు సాటి వారిలో మన తలలిట్లు వంచుకొని మానము లేక మెలంగనయ్యగా జనకక్ష్మాధర పుత్రి వేరుగతి ఏ చండాలుడే దుష్టుడాడెనో ఆ దుర్మతి మత్కృపాణంబున ఖండితు బృహద్భానుజ్వాలు వికాయంబున వేల్చెదన్ జలధి వ్రేళల్ ముంచెదన్ లేనిసో జనిత క్రోధ వృచానుకీలెటులల్ శాంతించు సౌమిత్రికిల్ ఆలకింపుడో అనుజులార నా వాక్యంబుల పెడచేనిడ ఆలకింపుడో అనుజులార నా వాక్యంబుల పెడచేనిడ లోకని అదిగాక ఏరి కొరకై నిందగలిగేను దానినే గాన అన్నా భరత మీ వదిన మున్ను భాగీరథి వనవాటికల సంచరింప కోరిండుటచే ప్రాతకాలంబుననే సీతను తోడుకొని పోయి అరణ్యమును దించిరమ్ము. రామ గుణధామ రఘువంశ జలధి సోమ శ్రీరామ నామనవి రామ గుణధామ రఘువంశ జలధి సోమ శ్రీరామ నామనవి వినుమా కరుణగాంచుమా మమరాల కెల్పుమా రామ కరుణగాంచుమా మమరాల కెల్పుమా రామ గుణధామ రఘువంశ జలధి సోమ శ్రీరామ నామనవి వినుమా వాడవు కావు, విశేషించి నీకు చెప్ప పని లేదు. పుడమి పట్టిని కొని అట్టడములలో పెట్టిరమ్ము. మన విని వినుమయ్యా అగ్రజా మన విని వినుమయ్యా అగ్రజా మన విని వినుమయ్యా మనుజా
ఇచ్చినట్టి మాట నవ్వి పేరరుక వహించి అనపరాది అయినట్టి మా వదిన అడవికి పంపుట తగదు తగదు పిన్నవాడవైనను నా ఆజ్ఞను మీరనట్లే మీరుచున్నాడే. ప్రియ సోదర లక్ష్మణ, పిన్ననాటి నుండి నా అభ్యుదయంబే నీ అభ్యుదయంబని సంతసించదవుగాన జానకి ఎందలి ప్రేమను వీడి అరణ్యమున డించిరమ్ము. మనవి అన్నా, ఆ చాకను వాని మాటలే ప్రమాణములా అన్నా. మీకు చెప్ప నేనెంత వాడను. ఏమోయి లక్ష్మణ మీరు, ఏమోయి లక్ష్మణ మీరు ఎన్ని విధముల పల్గున మాట వినకున్నా, నా మాట వినకున్నా నేడు నన్ను కళ్ళిల్లు కమిల్చి మీ వేడుకలు రామ కనుల తూడ కోరిదిని స్వామి మీ మానసంబున స్వామి మీ మానసంబున ఏమోహి లక్ష్మణ పెద్దవారికి ఎదిరించి పెద్దవారికి ఎదిరించి బుధుర చెప్పవచ్చరు హద్దు మీరియు ఈలాగున హద్దు మీరియు ఈలాగున హద్దు మీరియు ఈలాగున గద్దరిల్పుడే తముని భూమిలో ఏమోయి లక్ష్మణ. తమ్ములారా, నే చెప్పాడు మగమాటము లేక నే చెప్పాడు కడసారి వాక్యములను విడు. సీతకి రాముడు లేడు, సీత లేదు రామునకు నింకా, సౌఖ్యమో బామో పడితిమి ఇంతవరకు రుణము తీరెను ఈ దినము తోడ మారు బల్కకుడు నా తోడు సుండు. ఓ సుమిత్ర ప్రథమ తనూజ, నీవే పోయిరమ్ము. ఇందులకు తప్పితివా? పితృపితామహాగతికి తప్పిన వాడవగదు సుమా. రఘువరా 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 రఘువరా, అయ్యో ఎంత కఠిన మాట
రహితను గుణభరితను అవనిజతను సీతను ఈ కరణి ఘోర విపినముల విడువు మల్లి మనం వెడు సగించి రఘువర 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 అయ్యయ్యో నేను ఈ అన్యాయమేటు సేతు రామా 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 చయ్యన ఆడవినే సఖియానే టులడిల్తూ రామా 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 ఇప్పుడు ఈ వార్త ఏమని తెలుపుతూ రామా 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 మగువనుదుట బ్రహ్మ మరి లిఖితుట ఏమో రామా 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 అన్నా రామచంద్ర ఇట్లు లక్ష్మణుండు శ్రీరామాజ్ఞకుంగుంది భూనందనికెట్లు చెప్పునోపుడోయని సంధియ చిత్తంబున తత్తలంబడుచు భూమియ మందిరమునకు వెడలే అట్టియడా అయ్యవసరంబున సీతాదేవి సభను ప్రవేశించు విధంబు ఎట్టిదనినా ఎట్టిదనినా వచ్చే గదమ్మ సీత వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి వచ్చే గదమ్మ సీత అత్తల వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి వచ్చే గదమ్మ సీత హెచ్చైన సంతసమున హెచ్చైన సంతసమున వచ్చే గదమ్మ సీత హెచ్చైన సంతసమున వచ్చే గదమ్మ సీత హెచ్చైన సంతసమున మచ్చకాంతి తన మూతగతే మచ్చకాంతి తన మూతగతే వచ్చే గదమ్మ సీత అత్తల నగరికి అడుగులు తడబడు బాలిక
లక్ష్మణుండు అనవరత శిరస్కుడై గాంచి సీతా సాత్వితో ఏమనుచున్నాడనగా అమ్మా వందనములు. వత్స లక్ష్మణ, అందరూ కుశలమే కదా? వినవమ్మ భూపుత్రి విశదంబుగాను మును వీరు వాల్మీకి విపినాంతరములు జూచిరావలనని కోరియుండుటచే గొప్పయౌ రథమున కూర్చుండబెట్టి వనిత వాల్మీకి వనమెల్ల చూచిరమ్మని సెలవిచ్చే రామచంద్రుండు. విన్నవించి తినమ్మ విశదంబుగాను. అటులైనా బయలుదేరదమా లక్ష్మణ? అలాగేనమ్మా. గడ్డలే సీతాల ఇదిగో సరంగు కట్టు భాగీరథి దాటాలి కాబట్టి సరంగు కట్టయ్యా. మన లచ్చన స్వామి సీతమ్మని భాగీరథి దాటించాలా. లచ్చన బాబో లచ్చన బాబో సీతమ్మ తల్లి ఓ సీతమ్మ తల్లి నువ్వు మెల్ల మెల్ల గెల్ల బొమ్మ సీతమ్మ తల్లి నువ్వు మెల్ల మెల్ల గెల్ల బొమ్మ సీతమ్మ తల్లి తందర
గంగానదని దాటగా సీతామాతకు దుశ్శకునంబులు కన్పట్టుతరి లక్ష్మణునింగాంచి ఇట్లనియే మరది లక్ష్మణ నేడదియేమో నామది చెదరినది మరది లక్ష్మణ ఏమో నేడది చెదరినది మరది లక్ష్మణ నేడది ఏమో అరదమందు దోణి కప్పే అరయ భానుడు కలలు గప్పే అరదమందు దోణి కప్పే అరయ భానుడు కలలు గప్పే పేరవములు పూజతో ధరణికి పేరవములు పూజోచే ధరణికి మరది లక్ష్మణ ఏమో నామది మదిరాక్షిరో నేడు మనకేమి శకునముల్ వన విహారము చేసి వచ్చుటకును వికసితాంబుజమఖి వేమరుని వీట్లు విలపిల్ప బంగారు కలికి నిగమాతి నిలయుడు మన పల కలికి తలపోయగ ఇంత మాయల పన్ను నేలను వింత కపటివని మాయల బల్నగలే నాకి చెప్పానో నాడదే మాయ ఎట్లు చెప్పుదు నీ తోడవో అయ్యయ్యో నీకేల దుఃఖము నాకీయేల వెల్పు కార్యము నిగమాద్రి నీలయోని సాక్షిగని నిజము తెలుపు నాకు చేతగా ఇంతకు పూని వచ్చి వచియుల్పగబోదునే వినుము తల్లి దుశ్చింతులు దైచుజే పడిన సీతను గ్రమ్మర నేలుచున్న వాడెంత మోహిరాముడని ఎగ్గులు పల్కిన ఆలకిల్చి భూకాంతుడు నిందజెంది నిను కానల లోపల నిల్చిరమ్మని అయ్యో అమ్మా ఎయ్యది కావలైనో అయ్యది సంపూర్ణముగా నెరవేర్చి తిని అన్నా రామచంద్ర ఇప్పుడు నీ కన్నులు చల్లపడినవా అమ్మా ఓ వనదేవతలారా ఓ నదీమ తల్లులారా మీరే దిక్కు
ఇక నాకు సెలవు సంగుమమ్మ, సెలవు సంగుమమ్మ. ఇట్లు ఒంటిగా సీతాదేవి నడవిని విడచి లక్ష్మణుండు అయోధ్యకుంచేర అతట యోగ దృష్టి నెరింగి వాల్మీకి మునీంద్రులు ఏ తెలుసు విధంబు ఎట్టిదనినా తద్ధన తజ్జను అతికి తగ తగ దిగి జను తదిగిన తం తద్ధన తజ్జను అతికి తగ తగ దిగి జను తదిగిన తం వేడలివ ఎవరి స్త్రీమూర్తి ఏమి పరీక్ష అయ్యా, ఆర్తనయున్న నన్ను కాపాడవచ్చాను. తామెవరో నేను ఎరుంగవచ్చునా? విను వాల్మీకి ఎటుందురమ్మనను నీ వృత్తాంతంబున్ యోగ దృష్టి నెరుంగబడే మాకు నీ విభునకు శ్రేగంబు అనల్పల్బు నీ జనకు పరమాత్ముడా దశరథక్ష్మా భర్తయుల్ మేమెరింగిన వాడే దిగులొందకల్మ అనురక్తి నిన్ను కాపాడుదు మునిశేఖర పొరపడి తిని పురాణ బ్రహ్మవాదులకు ప్రాచేతసులను ఏసుమాత్రము ఎరుంగకేమి శోకమూర్ఛావశమున మతిమాలి తమయొడ అపరాధమనర్చితిని నన్ను మన్నింపుడు స్వామి. అమ్మాయి, దానికేమి దిగులందకమ్మా, నా ఆశ్రమము ఇచ్చటనే కలదు, నా వెంట రమ్ము. అసలే గర్భవతివి, నీకే కొరంతయు లేక ఈ వనకన్యలు కంటికి రెప్పవలే నిన్ను కాపాడుచుందురు. తథాస్తు, శుభమస్తు. ఇవ్విధంబుగా వాల్మీకులు
సీతా సాధ్వినూరడించి సమాదరముతో నామకు సకలోపచారములకై పరిచారకుల నియమించి చూపుచుండ కొంతకాలమున సీతామాతకు నవమాసములయ్యే అంత ఇరువురు బాలురు ప్రభవిల్లి దినదిన ప్రవర్ధమానులై లవకుశులను పేర పెరుగుచుండిరే అట్టియడ అయ్యవసరంబున ఆడుచు పాడుచు కుశలవులు సభను ప్రవేశించు విధంబు ఎట్టిదనినా కుశలవులు వచ్చిరియడల్ కుశలవులు వచ్చిరి సీతా సతీ సుతో కుశలవులు వచ్చిరియడల్ సీతా సతీ సుతో కుశలవులు అతులిత గతులజే ఆడుచు ఆడుచు అతులిత గతులజే ఆడుచు పాడుచు సెలవులు పట్టి సీతా సతీ ప్రకటిత బలు ప్రకటయ సో విభవము మది కదిం వినత ప్రకటిత బలు ప్రకటయ శాస్త్రాధిక శస్త్రవితతి బడయాదారి శాస్త్రాధిక శస్త్రవితతి బడయాదారి సెలవులు వచ్చి సీతా సతీ సుతో ఆడుదమ్మా వేటలాడుదమ్మా మనం ఆడుదమ్మా వేటలాడుదమ్మా వేడుక నడవున క్రీడిల్తా
రామరాజుని అమ్మా మాకు చదువులు చెప్పింపవమ్మా. వందనమమ్మా క్షోణీనందన పూర్ణేందువదన నయగుణ సదన వందనముని రజేక్షణ వందనమో కుందరన వరమృదు చరణ చదువులు చెప్పినవి ఓ తల్లి మాకు చదువులు చెప్పినవే చదువులు చెప్పించు సకల శాస్త్రముల పదల కదలివేమో సురనీరు నిజముల ధనుర్విద్యనే చదువులు చేపిల్చి సాకే వారెవ్వరు నైనా లవకుమార గదసిమి వేడుకల గాల్చే వారెవ్వరు నైనా అమ్మాయి జానకి కుశలమా? ఎలా ఇట్లుంటివి? నా సుతులు నన్ను చదువులు చెప్పింపమని వేధించుచున్నారు స్వామి. అయ్యో తల్లి, కోమలి నీదు సుతులిట్లు గుణము కల్గి చదువవలే గాని విద్యకు కొలువలేదు గానా ఈ లగ్నమున కర్తవ్యములకు నేర్పు మీరంగ చెప్పెద నీరజాక్షి కానా నా వెంట నీ తనయులను ఆశీర్వదించి పంపుము నాయన్లారా. వెళ్ళిరండి నాయనలారా. గురువుల వెంటదని తగు శ్రద్ధతో విద్యలు నేర్చుకొనుము. నాయన్లారా, ఈ అస్త్రములు గైకొనుడు. ఓ గరుడాస్త్రాయ నమః. లెస్స లెస్స. ఓం వారుణాస్త్రాయ నమః. ఓం పాశుపతాస్త్రాయ నమః. ఓం సమ్మోహనాస్త్రాయ నమః. నాయన్లారా, మీ చదువులు నేటితో పూర్తి అయినవి. ఏ దిక్కుకైనను వెళుదురు గాని అటు ఉత్తర దిశకు మాత్రము వెళ్ళవలదు సుమా. అలాగే గురువుగారు. మానస భజరే రఘురామం, మానస భజరే రఘురామం, మానస భజరే రఘురామం, మానస భజ రఘురామో భజన భీమం నిరంజన రాఘవో రామో 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 భజరే రఘురామం.
ఇట్లున్న తరి అయోధ్యలో శ్రీరామచంద్రుండు అశ్వమేధయాగమరించే అంత అశ్వ రాజము వెంబడి లవకుసులు పట్టగా వృక్షంబునకు గడ్డగా ఈ విషయమెరిగి శత్రుఘ్నుండు వచ్చు విధము ఎట్టిదని రథమునెక్కియు కదలి రాగా తుదతిరోరి పురరసాగిరి యుధమయ్యే పతంగుడనగా యుదయమయ్యే పతంగుడనగా విదితముగా వెలువద వెలికుల రథమెక్కేనో శత్రుఘ్నుడు రథమెక్కే. ఓరి మునిబాలకులారా, ఏమి ఈ కార్యము? పవిత్రతర అశ్వమేధ తురంగమును నీవు పట్టనగునే బాపన కుర్రలెక్కడా, శత్రుజన భీషణగు రఘురాజులెక్కడ? తెలిసి పట్టితిరా, తెలియక పట్టితిరా? అయ్యో బాలకులే, చిన్నారి మరుగేరుని సుకుమారులే, అస్త్ర విద్యా పాండిత్యపుచ్చాలని చిరుపాపలే, మీతో యుద్ధము చేయ నాకు మనసు పుట్టకున్నదయ్యా. అయ్యా, నీ కరుణకు నీ ప్రేమకు మా ప్రణామములు. బాలకులైననేమి వృద్ధులైననేమి పరాక్రమం ఒకటి కలిగి ఉండవలను. చాలదా ఏమి? అవురా, అటులైన యుద్ధమునకు రమ్ము. కథన రంగమున శత్రుఘ్నుండు మూర్ఛిల్ల ఇవ్వార్త నెరింగి భరతుండు వచ్చు విధంబు ఎట్టిదనినా కరమోపిన తన పరివారకులకు పరిపరి విధముల గరిమెను తింపక భరతుండు వచ్చెటూడరమ్మ రామగెను గై కొని భరతుండు వచ్చెటూడరమ్మ. మునికుమారులారా, మీరేనా మా అనుజునితో యుద్ధము చేసినది? మా హయమును పట్టి కట్టినారట. ఎంత ధైర్యము! అసలు మీరెవరయ్యా? మాతో నీకేమి పని? పోవయ్యా. దుడుకు బాలకులారా, ఊరకున్నచో నోటికి వచ్చినట్లేలా వదరెదరు. మీరిరువురును ఒక్క ముహూర్తముననే పుట్టితిరా ఏమి? యుద్ధమునకు రమ్ము. కదన రమ్మున భరతుండు మూర్ఛిల్ల అంత లక్ష్మణుండు వసు విధంబు ఎట్టిదని వచ్చనే సౌమిత్రి రథమేకి వచ్చనే వచ్చనే సౌమిత్రి వసుధ దూరెల్లగా మత్సకంటిదో తన ఇచ్చలో వగచూతో వచ్చనే
ఏమయ్యా అట్లా చూచెదవు? నీకేమైనా దయ్యము పట్టినదా ఏమి? దయ్యము కాదురా, మన ముఖములపై కోతులు ఆడుతున్నవి కాదేమయ్యా? ధూర్త బాలకులారా, ఇవి పిన్న మాటలు కావు సుమా. మీరు మహా అపరాధము చేసి ఉన్నారు. ఎటులనయ్యా, మాకు భయము కలుగుచున్నది. ఈ ముఖమేనా మమ్మల్ని దక్కనివనిది? అవును, ఇంతకీ అవును, అసలు మీ పేరేమయ్యా? ఎందులకట? ఎందులక? నీవు రణక్షోణి పడిన పెదప మరి ఒకడు యుద్ధమునకు వచ్చినే, వానికి నీ పేరు చెప్పుట. శుక్ర శిష్యుల కల్న సూరులటరోరి ఏల మీరెట్టిల్పు చాలు పోరా నిర్జర రిపులెల్త నీవనగానంత మా పరాక్రమమెల్ల మాల్పగలవే మీ బాహుబలమెల్ల నా ప్రాణముల దృంచి వసుధలోనుతికెక్క వచ్చి కేటకు వచ్చినందులకు నీదు వడినెల్ల చూపకు తప్పిడి మాటల తిక్కనయ్యా. ముని బాలకులారా, మీరు బాలకులనియు బ్రాహ్మణులనియు తాడుచుంటిని ఇంకిట్టి తులువు కూతలు కూయక యుద్ధభూమి నుండి తొలగెదరా, లేక నా బాణవృష్టికి మీ జీవితాగ్నిని అప్పగించెదరా? ఈ గుడ్డి బెదిరింపులను ఎవరిని బెదిరించదవు? గైకొమ్ము కోదండమ్ము, గైకొమ్ము బాణ తూణీరములను. ఆహా, రమ్ము యుద్ధమునకు. లేరు కుశలవులు సాటి, లేరు కుశలవులు సాటి, పరివారలు ఏరిపోరగలేరు కుశలవులు. ఈ విధంబుగా కథన రంగమున లక్ష్మణుండు బేలము పడ వేగుల ద్వారా ఇవ్వార్త తెలుసుకొనిన వాడై శ్రీరామచంద్రుండు అశ్వాదేశితుడై వసు విధంబు ఎటిదనినా వచ్చెనే శ్రీరామచంద్రుడు, వచ్చెనే శ్రీరామచంద్రుడు, వచ్చెనే శ్రీరామచంద్రుడు అసుగారథముపై నెక్కియు వచ్చెనే విపిన భూమికి సూర్యుడై లేచి వేవేగ వచ్చెనే శ్రీరామచంద్రుడు. ఆహా, ఈ మహానుభావుడు ఎవరో గాని దైవాంశ సంబుతుడుగా తోచుచున్నది. ఈయనతో పోరి చేయించుట కష్ట సాధ్యముగా ఉండునేమో. బాలకులారా, ఎవ్వరో మూర్ఖులకు ఇరువురు ముని బాలకులు మా అశ్వమేధహాయమును పట్టి ఉండిరట. అది ఎచ్చటనున్నదో చూపగలరే? ఒకవేళ చూపినా మాకేమి బహుమానమిత్రు? అది నా సవనాశ్వము. ఆ ద్విజకుమారుల జయించి దాన్ని గొంపోయి యజ్ఞమును సాంగముగా చేయుటయే పని. అశ్వమునకేమి చూపెదరు, కాని మీరు కోరినవన్నీ ఇత్తును. మోములు తిలకిం ప్రేమయొప్పును గాని
కోపంబు నెమ్మది కూడబోదు పలుకులు వినా వేడ్కయలుకునే గాని ఆ వీర సూక్తుల మోము చేరజనదు అంగ శృంగారంబు అట్టె చూచిన గాని కనుదోయి కల్పనయబోదు ధైర్యంబుగన అద్భుతము కల్గునే గాని కార్ముఖమొగి పట్ట కరము తనదు బలిరయీ బాలకుల కాంత భావమలరే చెలువు మా జానకీ దేవి చిక్నలవరి వీరలెవ్వరో వీరతా సూరులౌర వీరవర్యులు బాబలు వీరుకారు ఆర్యభూషణ ఆర్యభూషణ ఇక మా అభిష్టము తీర్చుటే కదా తమ కర్తవ్యము స్త్రీ బాలకుల చంప చెలగు పాపమట పలికిరి గురువులో బాలకులారా తాటకి చంపుచో ఏటికి ఈ బుద్ధి కలుగకపోయెనో పలుకుమై ధరణి విపుల్డౌట తండ్రిని మీ కౌదు తండ్రితో యుద్ధము చేయ తగునటయ్య ధరణి విభుండీవు తగలో కవిభుడు మా తండ్రి అతని మేము తలతుమయ్య చాలునధిక ప్రసంగము ఇంతకీ మీ గురువులెవ్వరు వాల్మీకి మునీంద్రుడు ఆహా వారు మీకేమని బోధించి ఉన్నారు పట్టిన పట్టు విడువరాదని అదే క్షత్రియ ధర్మమని వీరధర్మమని సెలవిచ్చిరి ఆహా ధనుర్విద్యను అభ్యసించుడు వారు వీరులగుదురా బట్టి మాటలు మాట్లాడేవారు వీరులవుదురా ఇతడేమి యుద్ధము చేయునురా ఇతనేమి యుద్ధము చేయురా? మాటలు కోటలు దాటుతున్నవి కాలు గడప దాటకున్నది ఆహా ఇంక తడయుట దుస్సాధ్యము కలుషాత్ములారా ఇక మిమ్ము విడువను బ్రహ్మ యుద్ధమునకు మహిని మా తల్లి లోకైక మాతయే ఆమె సత్కీర్తి జగముల నలరునేని జనని మా జానకి దేవి సాగియేని ఇతడు నీ అస్త్రముల మూర్ఛనెనయు గాదా జానకి 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 ఇట్లు శ్రీరామచంద్రుని మూర్ఛిల్టం చూచి రామభక్తుండైన ఆంజనేయుడు కోపించి కటకటంబులబడచు బొమ్మలు ముడివడ బాలులతోడ యుద్ధము చేయుటట్టులనినా రామా శ్రీరామ పావన నామ రామ 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 రఘు రామ పర పర రావణ సంకర రణధీర రదంగధర గణ పతంగ వాహన రమ రమణ నారాయణ రమ రామ రఘు రామ పర పర రావణ సంకర రణధీర రదంగధర గణ పతంగ వాహన రమ రమణ నారాయణ రామ 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 సీతారాం రామ 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 జానకి రామ 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 నా రామచంద్రులకు ఏమైనది అయ్యో రామచంద్రునకే అపజయమా దీనికి కారకులెవరై ఉందురు బాలురమే కంక పంచమానాతో
ఓరోరి పోతివి నీ వెంటరా నీ సూరత చూచెదా నిల్వరా ముష్టి యుద్ధము చేసి గెలువా ఈ సృష్టిలో ఒరి ముష్టి యుద్ధము చేసి బ్రహ్మాస్త్రమిరో వచ్చే తప్పదు నీవు పరుగులెత్తిన గాలి విడువదు మీతో స్నేహము మిము గెలువలేకవే సారి మావాడవైతివి కపివరా మాతావు చేరుదమింకరివర మీ పూరమే చాలా విముగన్న తల్లెవరు తెలుపు వాసిగా మా పతివ్రత యున్నదా నే పరుగు పరుగున వచ్చి సేవించే రామ రామ రఘురామ పరాత్పర రావణ సౌర రణధీర రథంగ ధరగణ పతంగ పావన రామ రఘురామ పరాత్పర రావణ అనుచు హనుమంతుడు వాలురతనము జములమై నిడుకొని వాల్మీకాశ్రమంబు చేరే కవలలందించి జానకి దేవిని గాంచి మృక్కి జరిగిన వృత్తాంతము నివేదింప అంత తెలివిల్ తెప్పింప సకల పరివారము తోడా ఒక్కటి కాగా దేవదులుదుములు బ్రోగ కాంతలెల్ల హారతుల నిడ శుభ సమయం పెట్టులని రామ జయ జయ రామ శివ రామ ఘనశ్యామ సుందర రామ 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 సీత రామ సీత రామ మంగళం ఘనశ్యామ సుందర రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ ఘనశ్యామ సుందర రూప సీత మంగళం రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ సీత రాజమంగళం ఘనశ్యామ సుందర రూప సీత అఖితమంగళం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆయానుబాగుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి జై శ్రీరామ్.
రామనాటకం డాక్టర్ పశుమర్తి శేషబాబు బృందం వారి ప్రదర్శన తిలకించాం. ఇప్పుడు సత్కార కార్యక్రమం. పశుమర్తి వెంకటేశ్వర శర్మ గారిని, రాధేశ్యామ్ మాస్టర్ గారిని, నెమలికంటి సువర్ణలత గారిని ముగ్గురిని వేదిక రావాల్సిందిగా మనవి. శేషబాబు గారిని ముందుకొచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా మనవి. పశుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, పెద్దలు రాధేశ్యామ్ గారు, నెమలికంటి సువర్ణలత గారు. కారణాంతరాల వల్ల మనం చాలా లేట్ రన్నింగ్ అయిపోయాం కాబట్టి క్విక్గా శేషబాబు గారిని వెంటనే సత్కారం అందుకోవాల్సిందిగా మనవి. తదుపరి ప్రదర్శన కళాకారులు కూడా చాలా దాదాపు గంటన్నర పైగా వేచి ఉన్న కారణం చేత చకచక సన్మాన కార్యక్రమం గానించుకుని తదుపరి అంశంలోకి వెళదాం. రాధేశ్యామ్ మాస్టర్ గారు శేషబాబు గారిని సత్కరిస్తున్నారు. మనం కూడా మన అభినందనలతోటి, మన కరతాళతోటి, సువర్ణలత గారు కూడా ప్రత్యేకంగా శాలువతోటి సత్కరించబోతూ ఉన్నారు. ఆత్మీయంగా సత్కారం గావిస్తూ ఉన్నారు. ఈ కళాకారులందరికీ కూడా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభకామనలు. అందరూ బాగా చేశారు. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తదుపరి ప్రదర్శనానికి వెంటనే వెళదాం. నిర్మలా నృత్యనికేతన్ డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు గారి బృందం సమర్పించేటువంటి అంశంలోకి వెళదాం. అందరికీ ఆ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. వెంటనే అయిపోతుంది కాబట్టి చకచక చేయండి సార్. అమ్మ క్విక్గా అందుకొని నెక్స్ట్ ప్రోగ్రాం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అనుకోకుండా కొంచెం డిలే అయింది కదా మనకి, దాన్ని పాసిఫై చేసుకోవడం కోసం శ్రీధర్ ఇటువైపు రండి, ఉమా వెంకటేశ్వర ఇటువైపు ఖాళీ ఉంది రండి. డబుల్ నమస్తే ఇది ఒక్కసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొడితే నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిన వెంటనే మనం, అంటే ఇది అమర్యాద కాదండి, గౌరవంతో కూడిన ప్రేమ. ఎందుకంటే అందరినీ సమాదరించుకోవాలి కాబట్టి ఇతర కళాకారుల అవకాశాలు ఇవ్వడం కోసం నిర్మలా విశ్వేశ్వరరావు గారి గురించి, ఆ తర్వాత